మాట్లాడుకుంటారు కదా చిరంజీవి గారు వెళ్తున్నప్పుడు, అది ఎలా అనిపించింది ఆ సీన్? అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు అబ్బాయిలు మీకు పెళ్ళయిందా, మీ పెళ్ళంతో గొడవ పెట్టుకోకుండా మంచిగా సండే వచ్చిందంటే సినిమాలకు పోండి, షికారులకు పోండి, పెళ్ళాన్ని కోపం వచ్చినప్పుడు సపోర్ట్ చేయకుండా బయటికి వెళ్ళండి. గంట తర్వాత వచ్చేసి నేను మీ ఎట్లాగా నువ్వు బయట గుళ్ళ గోపురాలకు దేవతలు మొక్కుతారు కదా, నీ దేవత మొగని దేవత ఎవరా అంటే పెళ్ళం. మీరు నువ్వు తప్పు చేసినా ఆమె తప్పు చేసినా నాదే తప్పు అని చెప్పేసి ఆమెకు ఎట్లా ఒక్కసారి సారీ అని చెప్పేసి మొక్కండి, మీరు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి చెప్పిండు. ఏంటి బాస్ సంగతి అనే దాంట్లో కూడా ఆయన సూపర్గా చిరంజీవి వెంకటేష్ కంటే చాలా అందంగా ఉన్నాడు. నేను ఆయనకు చెప్తున్నా, నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నాను సార్, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలని చెప్పేసి డిసైడ్ చేసుకోండి, లేకపోతే నేను మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఈ ఎంటర్టైన్మెంట్కి ఆయన బెస్ట్. ఆయన సంక్రాంతికి వచ్చారంటే ఆయన హిట్ ఇచ్చినట్టే అనమాట. ఇట్స్ బీన్ లైక్ కన్సిక్యూటివ్ 3rd, 4th ఇయర్ అనుకుంటా ఆయన ఇస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ హెల్తీ కాంపిటీషన్ తోటి హీ బ్రింగ్డ్ ఇట్ సచ్ కైండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విచ్ ఈస్ గుడ్. అండ్ బాస్ ఇస్ బ్యాక్ ఐ కెన్ సే. ఆయన కైండ్ ఆఫ్ థింగ్ వీ వే మిస్సింగ్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఆయనది శంకర్ దాదా MBBS తర్వాత అట్లాంటి కైండ్ ఆఫ్ కామిక్ టైమింగ్ మనం చూడలేదు. ఆయన మళ్ళీ అదే వింటేజ్ అదే ఇది తీసుకొని వచ్చారు. వెంకటేష్ ఈజ్ లైక్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫర్ దస్. అది ఆయన తీసుకొని రావడము, లాస్ట్ 40 minutesలో ఆయన పెట్టడము, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని డాన్సెస్ పెట్టడము, రివర్స్ డాన్స్ అంటే వెంకటేష్ పాటలకి చిరంజీవి డాన్స్ చేయడము, చిరంజీవి పాటలకి వెంకటేష్ డాన్స్ చేయడము. యూనిక్ కాన్సెప్ట్ విచ్ వాజ్ రియలీ గుడ్. ప్లాట్ ఇస్ సింపుల్ కానీ చిరంజీవి అండి, ఎండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చిరంజీవి ఈ లివ్డ్ అప్ అంతే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. డూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ రీసెంట్ టైమ్స్ అని చెప్పచ్చు. చిరంజీవి గారి ఏదైతే మనం మిస్ అయ్యామో ఇన్నేళ్ళ నుంచి, వీ బ్రాడ్ హిమ్ బ్యాక్. అంటే అంతా మనం చూడలేదు ఇట్లాంటి టైప్ ఆఫ్ చిరంజీవి. శంకర్ దాదా MBBS తర్వాత ఇదే అని చెప్పచ్చు నేను.